ఈసారి 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్‌ని చూస్తుంటే చాలా చిరాకు తుప్పుతుంది. అంటే కంటెస్టెంట్స్ టాప్ 2లో, టాప్ 3లో ఉన్న వాళ్ళకే ఫ్యామిలీస్ ఉంటాయా? వాళ్ళకే ఎమోషన్సా? టాప్ 3 కాని కంటెస్టెంట్స్‌కి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండవా? వాళ్ళకి ప్రోమో కట్‌లకు గూడా ఆళ్ళకసల వెయ్యరా? వాళ్ళు ఎలిజిబుల్ కాదా ప్రోమో కట్‌కి గూడా? అంటే ప్రోమో 2 నేను ఎందుకు చేయలేదురండి, నేను ఆఫీస్‌లో ఉన్నా. 1 అవర్ అయింది. సో, ప్రోమో 3 వచ్చాక 2 కలిపి చేద్దాం. 2 కలిపి ఓటింగ్ అనాలిసిస్ కూడా కలిపి చేద్దాం అనుకున్నా. చూస్తే ప్రోమో 3 అది ఎంటర్‌టైన్‌మెంట్‌ది పెట్టారు. సార్ నాకు అర్థం కావట్లేదు. మిగిలిన వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి మెమోరీస్ ఉండవా? ఆళ్ళకి ప్రోమో కట్ కూడా ఎలిజిబుల్ కదా! జస్ట్ బికాజ్ మీకు వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వ్యూవర్‌షిప్ వస్తదని. టాప్ 3 ఓటింగ్‌లో ఉన్న తనూజాది, ఇమాన్యుయల్‌ది, కళ్యాణ్‌ది పెట్టారు తప్ప. నాకు ఆళ్ళది పెట్టడంలో ప్రాబ్లమ్ లేదు. ఆళ్ళవి కూడా ఎమోషనల్‌గా ఉన్నాయి. అది కూడా మాట్లాడతా. నేను ఆళ్ళని కంటెస్టెంట్‌లని ఏమనట్లేదు. కంటెస్టెంట్ ఫ్యాన్స్‌ని ఏమనట్లేదు. బిగ్ బాస్‌ని అంటున్నాను. సరే నువ్వు ఆర్డర్‌లో పెట్టుకో. ప్రోమో 2లో సరే ఆళ్ళకి ఎక్కువ ఫెచ్చింగ్ వస్తుంది. నీకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ప్రోమో 2లో ఆళ్ళని పెట్టావు. ప్రోమో 3 రిలీజ్ చేయాలి కదా! ప్రోమో 3 రిలీజ్ చేసిన దాంట్లో అదే పెట్టాలి కదా! ప్రోమో 3లో ఏం పెట్టావు? లగ్జరీ బడ్జెట్, ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్, ఫుడ్ గురించి. మరి ఆ మిగిలిన అనాథ పిల్లలు ఏం చేశారు? వాళ్ళకి మెమోరీస్ ఉండవా? డెమాన్ పవన్‌కి వాళ్ళకి ఫ్యామిలీ లేదా? వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఉంటది కదా! పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఇదిను. సుమన్ శెట్టికి ఫ్యామిలీ ఉండదా? రితు చౌదరికి ఫ్యామిలీ ఉండదా? నిఖిల్ నాయర్‌కి ఫ్యామిలీ ఉండదా? గౌరవ్‌కి ఫ్యామిలీ ఉండదా? సంజనాకి ఫ్యామిలీ ఉండదా? దివ్య నిఖితకి ఫ్యామిలీ ఉండదా? దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ ఎ ప్రోమో. సరే ఫస్ట్ ప్రోమో వాళ్ళది రిలీజ్ చేయొద్దు. మీరు కమర్షియల్ ఆస్పెక్ట్స్‌లో చూడండి. ప్రోమో 3 అయినా రిలీజ్ చేయాలి కదా! ఇప్పుడు కూడా ఏం చేస్తారు? అయితే రిలీజ్ చేయడం మానేస్తారు. లేదా ప్రోమో 4 అని చెప్పి ఒక 8:30కి రిలీజ్ చేస్తారు. అప్పుడు రిలీజ్ చేస్తే ఏం ఉపయోగం ఉంటది? అంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళ కంటెస్టెంట్స్ కాదా? ఆళ్ళకి ఫ్యాన్స్ లేరా? వాళ్ళకి ఎమోషన్స్ ఉండవా? వాళ్ళు కూడా కోరుకోరా? వాళ్ళు కూడా అనుకుంటారు కదా! ఇప్పుడు మిగిలిన ఫ్యాన్స్ ఎవరికైనా రితు చౌదరి, డెమోను, సంజన, గౌరవ్, సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా అనుకుంటారు కదా! త్వరగా రిలీజ్ చేయండిరా, మేము చూసుకుంటారా, కట్ చేసుకుంటారా, షేర్ చేసుకుంటారా అని అనుకుంటారు కదా! వై ఓన్లీ టాప్ 3? ఈ పార్షియాలిటీ తగ్గించండి మీరు. చాలా వరస్ట్‌గా ఉన్నారు ఈ సీజన్. చాలా వరస్ట్ అంటే చాలా వరస్ట్. మీ ఎడిటర్ ఎవడున్నాడో తెలీదు. ఆ ఇంటర్నల్ టీమ్ హెడ్ ఎవడున్నాడో తెలీదు గానీ ఆడికి నమస్కారం. చాలా బయాస్డ్‌గా ఎళ్తున్నారు. తప్పది. చాలా తప్పు జరుగుతుంది. ఇప్పటికి చాలా బయాస్డ్‌గానే తీసుకెళ్లారు సీజన్‌ని. ప్రోమో దగ్గర కూడా అది ఫ్యామిలీ ఎమోషన్స్, ఇలాంటి ఎమోషన్స్, చైల్డ్‌హుడ్ మెమోరీస్ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల దగ్గర కూడా ఇలా ఆడుకుంటున్నారు చూసారా? చాలా తప్పది. నాలా ఎంతమందికి అనిపించిందో ఇప్పుడు బలంగా లైక్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మొదలు పెడదాం. సో, ఓటింగ్ ట్రెండ్ మాట్లాడదాం. ప్రోమో 2 గురించి కూడా మాట్లాడదాం. లేట్ అయింది. బట్ లేటెస్ట్‌గా హై లెవెల్‌లో మాట్లాడతా. లో లెవెల్‌లో డీటెయిల్డ్‌గా మెయిన్ ఎపిసోడ్‌లో మాట్లాడతా. ప్రోమో 2 చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ముగ్గురు గురించి. ఏం లేదు ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ చైల్డ్‌హుడ్ మెమరీస్ తాలూకు ఫోటోస్ వస్తే దాని గురించి ఆళ్ళు నెమరు వేసుకొని మాట్లాడుకుంటున్నారు. సో, ప్రోమో 2లో ముగ్గురు చూపించారు. తనూజ, ఎమాన్యుయల్ అండ్ కళ్యాణ్. హైరార్కీ వైస్ కట్ చేస్తే ఎలా ఉందో తెలుసా? ఫినాన్షియల్ స్టాటస్ బట్టి చూస్తే ఒక మిడిల్ క్లాసు, ఒక లోవర్ మిడిల్ క్లాసు, ఒక వెరీ, వెరీ పూర్ ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్. మిడిల్ క్లాస్ వచ్చేసరికి తనూజ, లోవర్ మిడిల్ క్లాస్ వచ్చేసరికి కళ్యాణ్ పడాల, వెరీ పూర్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఫినాన్షియల్ స్టాటస్ ప్రకారం. అలా నాకు అర్థమైంది. సో, ఎవరెవరైతే ఆ వాటిల్లో పడతారో, ఆ బ్రాకెట్స్‌లో పడతారో లైక్ మిడిల్ క్లాస్‌లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ లేడీస్‌కి తనూజ గారు చెప్పిన దానికి కనెక్ట్ అవుతారు ఎమోషనల్‌గా. ఆళ్ళకంటూ ఒక అమ్మాయిలకి ఒక డ్రీమ్స్ ఉంటాయి. ఇండివిడ్యువల్‌గా బతకాలని ఉంటది. ఏదో పర్స్యూ చేయాలనిపిస్తది. సో, అక్కడ వాళ్ళ మదర్ హెల్ప్ చేయడము, ఈమె ధైర్యం చేసి బయటికి రావడం, తర్వాత కష్టపడడం, క్లిక్ అవ్వడం, ఈరోజు ఈ స్టేజ్‌కి రావడం. ఎవరైనా అమ్మాయిలు అది పర్స్యూ అయిన వాళ్ళు గానీ, ఈ ప్రాసెస్‌లో ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్న వాళ్ళకి గానీ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. అనిపించింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ పడాలకి ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మన ఇండియాలో లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ. లోవర్ మిడిల్ క్లాస్‌లో కూడా ఎవరైతే అబ్బాయిలున్నారో ఈ హాస్టల్ లైఫ్‌లో ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ. అండ్ ఈ మిలిటరీ గాని, ఆర్మీ వీళ్ళేందంటే చిన్నప్పటి నుంచి ఇంకా అవే ఫ్రమ్ పేరెంట్స్ ఉంటారు. సో, పేరెంట్స్‌తో ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండలేరు. ఇప్పుడు కొంతమంది ఒక ట్రామాలో గూడా ఉంటారు. మేబీ ఆ చిన్న కైండ్ ఆఫ్ ట్రామా కూడా కళ్యాణ్‌కి ఉన్నట్టుంది. లైక్ ఎక్స్‌ప్రెసివ్‌గా లేడు పేరెంట్స్‌తో. అటు నుంచి లేదు, ఇటు నుంచి లేదు అన్నట్టుంది. మనం డీటెయిల్‌గా మెయిన్ ఎపిసోడ్‌లో మాట్లాడదాం. బట్ ఆ పెయిన్ మాత్రం చాలామందికి ఉంటది. ఎవరైతే పేరెంట్స్ దగ్గర నుంచి దూరంగా ఉండి ఎస్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అవే ఫ్రమ్ పేరెంట్స్. సో, అది తను ఏదైతే చెప్తున్నాడో నేను హాస్టల్ లైఫ్ కాదు. బట్ హాస్టల్ లైఫ్‌లో ఉన్న నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఫోన్ కోసం ఎలా వెయిట్ చేసేవారు. అప్పట్లో ఇప్పుడంటే మీకు ఫోన్‌లు వచ్చేసాయి. 90స్ కాలంలో చెప్తున్నా. సో, మనవడి కాలమైనా కొన్ని కొన్ని దగ్గర సెల్ ఫోన్స్ ఎలా ఉండవో మేబీ చెప్పాను కదా! లోవర్ మిడిల్ క్లాస్ కాబట్టి మొబైల్ ఫోన్ కూడా ఉండాలని కూడా లేదు కదా! సో, వాళ్ళ పేరెంట్స్ కాల్ కోసం వెయిట్ చేయడం, రాకపోతే బాధపడడం, చాలా తక్కువ డబ్బులు ఉండడం, అబ్బో! బోలెడుంటాయి. అది మాట్లాడితే ఇంకా రాత్రంతా మాట్లాడాలి. ఇట్స్ ఎ పెయిన్‌ఫుల్ థింగ్. సో, అది తను బాధపడుతున్నాడు.
సో సరిగ్గా నేను మాట్లాడలేకపోయాను, సరిగ్గా నాకు కేర్ అందలేదు, అండ్ నేను కూడా ఎక్స్ప్రెసివ్గా లేను అని చెప్పి. సో చాలామంది కనెక్ట్ అయ్యి ఉంటారు. ఎంతమంది కనెక్ట్ అయ్యారో కామెంట్ చేయండి. హాస్టల్ లైఫ్ మేబీ ఇప్పుడు ఐటీలో ఉన్న, ఎక్కడున్న మంచి పొజిషన్లో ఉన్న ఎవరైతే అటువంటి లైఫ్ త్రూ అయ్యారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతుంది. ఎంతమందికి అలా కనెక్ట్ అయిందో కామెంట్ చేయండి. బాగా ఎమోషనల్గా ఉంది. ఇమాన్యుయల్ అయితే దారుణమైన ఎమోషనల్. లోవర్ మిడిల్ క్లాస్ కూడా కాదు. నాకు అర్థమవుతుంది ఏంటంటే వెరీ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వెరీ పూర్. అంటే వాళ్ళ అమ్మగారు మట్టి తింటున్నారంటేనే మీకు అర్థం కావాలి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అనేది. అండ్ ఇంకొక అంటే ఒకళ్ళు చాలు, ఇంకొకరు నేను పోషించలేను అనే స్టేజ్లో ఉన్నారు. అక్కడి నుంచి చెప్పాడు కదా ఎంత కూలీ పనులు చేయడము, వాళ్ళన్నీ వాళ్ళ నాన్నలా బిహేవ్ చేయడము. అబ్బో చాలా అసలు ఇమాన్యుయల్ బయోగ్రఫీ చాలా టచ్చింగ్గా ఉంటుంది. అంటే మొన్న కూడా నేను చెప్పాను కదా, గోంగూర కట్టలు ఒలిచినప్పుడు నేను గోంగూర కట్టలు అమ్మివ్వనన్న, సైకిల్ మీద అమ్మివ్వని, కట్టకు రూపాయి వచ్చేది, ఇల్లు అమ్మకిస్తే ఆ రోజు ఆ డబ్బులతో ఫుడ్ చేసేది. అటువంటి స్టేజ్ ఎక్కడ ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియాలిటీ షోలో టాప్ 2 టాప్ 3లో ఉన్నాడు. అది గ్రాఫ్ అంటే, అది లైఫ్ అంటే. సో వెరీ మోటివేషనల్. సో ఎవరైతే ప్రజెంట్ అలా రఫ్ స్టేజ్లో ఉన్నారో, పూర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో, ఫినాన్షియల్గా సెటిల్ అవ్వలేని ఉన్నారో వాళ్ళందరికీ ఇది హోప్. మనం గట్టిగా అనుకొని దాని మీద వర్క్ చేసుకొని ప్యూర్ డెడికేషన్తో ముందుకెళ్తే టైం పడుతుంది, కన్ఫర్మ్గా టైం పడుతుంది, కానీ సక్సెస్ మాత్రం 100% వస్తుంది. ఎగ్జాంపుల్స్ వీలే. కళ్యాణ్ పడాలా అయినా సరే, ఇమాన్యుయల్ అయినా సరే, తనూజ అయినా సరే, ఎవరైనా కింద స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మనకి ఇన్స్పిరేషన్లు, మోటివేషన్లు. అది ఓవరాల్గా నాకు అలా అనిపించింది. బాగా ఎమోషనల్గా ఉంది. మిగిలిన వాళ్ళు కూడా చూపిస్తే బాగుండు కదా అనేదే నా ఆవేదన. అంతకుమించి నాకు వీళ్ళ మీద ఏం కోపం లేదు, నాకు అస్సలు లేదు. బిగ్ బాస్ మేనేజ్మెంట్, ఎడిటర్ మా మీద కోపం. మిగిలిన వాళ్ళు ఏం పాపం చేశారు. అది ఓటింగ్ ట్రెండ్ గురించి వచ్చేస్తే ఫాస్ట్గా లాగించేస్తాను, నేను లాగ్ చేయను. ఈసారి బాటమ్ ముందు చెప్పేస్తా. దివ్య బాటంలో ఉందంట. దివ్య, గౌరవ్, నిఖిల్ చాలా దగ్గరలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు 100% ఎలిమినేట్ అవుతారు. దివ్య ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందని టాక్ అంటున్నారు. చూడాలి. ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి మీ విలువైన ఓట్లు వేసుకుని అందరూ. టాప్లోకి వచ్చేసరికి తనూజ గారు, అబ్బా ఒకటైతే చెప్తా, యాజ్ ఆఫ్ నా ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే తనూజ గారు విన్నర్, సింపుల్ పీరియడ్. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. మూడో పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నాడు. నాలుగో పొజిషన్లో డిమాండ్ పవన్. ఐదో పొజిషన్లో రితు చౌదరి. ఆరో పొజిషన్లో సంజన గల్రాని. ఏడో పొజిషన్లో బర్నీ. ఎనిమిదో పొజిషన్లో నిఖిల్. తొమ్మిదో పొజిషన్లో గౌరవ్. 10వ పొజిషన్లో దివ్య గారు ఉన్నారు. సో ఈ వారం కామనర్ ఎలిమినేట్ అవుతాడా, సెలబ్రిటీ ఎలిమినేట్ అవుతాడా అంటే యాజ్ పర్ కరెంట్ ట్రెండ్ కామనర్ ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. బట్ ఈ 4-5 గంటలు ఏమైనా ఛాన్సులు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆ బాటమ్ 3లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వెరీ క్లోజ్గా ఉన్నారంట, గౌరవ్, నిఖిల్, దివ్య. సో ఈరోజు ఎపిసోడ్ ఎవరికైనా ఫెచ్చింగ్ అవుతుందా, ఆర్ ఎవరైనా ఇమాన్యుయల్ లాంటి వాళ్ళవి కానీ క్రాస్ ఓటింగ్ హెల్ప్ అవుతుందా చూడాలి. బట్ వీళ్ళు ముగ్గురులోనే ఎలిమినేషన్ అయితే ఉంటుంది. 100% ఎలిమినేషన్ ఉంటుంది. సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు. సో ఈ వారం మీరు ఎవరికి ఓట్ వేశారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా ఆనెస్ట్గా కామెంట్ చేయండి. ఇంకా దీని తర్వాత ఇంక వీడియో చేయను. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో మనం మంచిగా మాట్లాడుకుందాం ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత. ఒకవేళ మిడ్ నైట్ గుసగుసలు మ్యాక్స్ ఉండదు అనుకున్నా, ఉంటే అది కూడా కవర్ చేద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.